ఉండేటువంటి సభ్యులకు కానీ సభ్యులు కాని వాళ్ళకి కానీ సాధువు అని మాకు ఎవరికైనా అర్థమైతే ఎవరన్నా చెప్తే మేము వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ హెల్ప్ చేస్తాం. మొట్టమొదటిది. రెండోది, వాళ్ళకి కావలసినటువంటి కొంతమందికి భక్తి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు సాధువుస్. వాళ్ళు ఆశ్రమాస్ నుంచి బయటకు వెళ్ళిపోవడము, ఏదైనా గురువుల అండ లేకపోవడము, లేకపోతే సమ్ టైమ్స్ వాళ్ళ పిల్లలు విడిచిపెట్టడము, చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది సాధువుల పరిస్థితి. ఎండ్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఫంక్షన్ అరేంజ్ చేద్దామని చెప్పి దృఢ సంకల్పాన్ని పెట్టుకున్నాం. రీసౌండ్ వస్తుంది. ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాం. సాధ్ సంఘ్ పరివార్ ఆర్గనైజేషన్ ద్వారా ఎవ్రీ మంత్ 1వ తారీఖున వాళ్ళకి ఫంక్షన్ వచ్చేస్తుంది. ఒకటి అట్లా 100 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. మన చైర్మన్ గారు చెప్తారు. అది మేము నెక్స్ట్ మీటింగ్లో మేము ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తామని చెప్తాం. నెక్స్ట్ దాంట్లో చెప్తాం. ప్రస్తుతానికి అన్నింటినీ సమకూర్చుకుంటాం. రెండవది, హెల్త్. మా ఆర్గనైజేషన్లో ఉండేటువంటి మెంబర్స్ కొంచెం ఈగో తగ్గించుదాం. పార్వతీ మాతాజీ మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఎక్కడైనా ఒక 10 minutes. మీకు 10,000 ఇస్తా. 10,000 ఇస్తా. అందరికి 10,000 ఇస్తా. ఎవరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి 10,000 ఇస్తా. నిజంగా ఇస్తా. 10,000 మాట్లాడకుండా ఉండండి. 10,000 ఇస్తా. మాట్లాడకుండా ఉన్నదానికి 10,000 ఇస్తా. అర్థమైంది కదా? 10,000 ఇస్తానో మీరు 10,000 తీసుకోవాలి. ఇది 10,000 రాస్తా, మీరు తీసుకోవాలి. ఓకే, ఇది మన కోసమే చెప్తున్నాను. ఫంక్షన్, హెల్త్. మీ సడన్గా హెల్త్ డౌన్ అయితే మీకు కావాల్సినటువంటి ఎవరు మీతో పాటు సపోర్ట్ లేకపోయినా కానీ సాధ్ సంఘ్ పరివార్ మీకు మేము సపోర్ట్ చేస్తాం. 2. అండ్ డెత్ సెరమనీ ఏంటంటే మేమందరం సాధ్ సంఘ్ ఎక్కడ ఎవరు ఏ వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు ఎట్లా వాళ్ళ యొక్క ఎండ్ ఆఫ్ ద టైం కావాలనుకుంటారో దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. 3వది, అర్థమైందా మీకు? డెత్ సెరమనీస్ మేమందరం మీకు తోడుగా ఉండి లాస్ట్ మీ విష్ ప్రకారం చేయడానికి. కొంతమంది సమాధి కోలం, కొంతమంది జల సమాధి అంటారు, కొంతమంది బర్న్ చేయమంటారు. వాళ్ళ విష్ ప్రకారం కోరుకుంటే, లేకపోతే మీ 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 అనుష్ఠానాల ప్రకారం, మీ సాంప్రదాయ ప్రకారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ 3 పనులు క్లియర్గా చేస్తాం. 4వది హయ్యెస్ట్ పని. మనం ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ దర్శనం రికగ్నైజ్డ్గా, ఆథరైజ్డ్గా గుడిలోకి ఎప్పుడు వెళ్ళమాకండి. గుడి పక్కన ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో మీకు ఐడెంటిటీ కార్డుని ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ప్రస్తుతానికి కొంతమందికి ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇవ్వలేకపోయినా మీ పోస్టల్ అడ్రస్కి, మీరు ఉండే ప్లేస్కి మేము ఐడి కార్డుని పంపించేస్తాం. భైరవ సంఘ నేతృత్వంలో మీకు ఇది పంపించేస్తాం. టెన్షనే పడద్దు. ఓకేనా? కాకపోతే మీరు మాకేం చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు మాకేం డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటైతే మాత్రం జరిగి ఉండాలి, మీరు సాధువు అయి ఉండాలి. మేము సాధువులాగా భవానీమాల వేసుకునే వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేయం. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం, మేము ప్రొవైడ్ చేయం. సాధువు అయితే మాత్రం మేము 100% మేము రక్షిస్తాం. వాళ్ళకి మీకు కావాల్సినటువంటి అన్నింటినీ మేము ఇస్తాం. ఓకే, ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం మీకు. సాధువుల కోసం ఏర్పడినటువంటిదే ఈ సాధ్ సంఘ్ పరివార్. ఇది నాట్ ఫర్ 2 తెలుగు రాష్ట్రాలు, ఇండియా లెవెల్లో దీన్ని మేము డిజైన్ చేసాం. ఉత్తరాఖండ్లోని ప్రతి చోట మన ఇండియా లెవెల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి దానికి ఆనరీగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి మేము డిసైడ్ చేస్తున్నాము. వాళ్ళు అనౌన్స్ చేస్తే భైరవ స్వామి, నేను చెప్పకూడదు, నా పని కాదు. ఒక్కొక్కరిని పెట్టేసి డిస్ట్రిక్ట్ వైడ్ మేము వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్తో మనకి అనుబంధం ఉంది. దాంతో మేము చూస్ చేస్తాం ఇవన్నీ. ఇంకా మీకు ఏదైనా కావాల్సినవి, మీరు ఏదైనా మా చేత చేయించుకోవాలనుకునేవి ఏవైనా ఉంటే ఫూలిష్ థింగ్స్ కాకుండా సీరియస్గా ఇంకొక సాధువు గురించి ఆలోచించగలుగుతాం. అలా ఏదైనా మీకు కావాలని అనిపిస్తే మీకే మైక్ ఇస్తాను, మీరే చెప్పండి. ఆ పాయింట్స్ మేము రాసుకుని ఆ పని మేము చేస్తాం. ఈరోజు సారాంశం ఏంటంటే మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడేది మేము వినడానికి వచ్చాం. ఫస్ట్ మీరు మాట్లాడితే మేము వినడానికి వచ్చాం. స్వామీజీ మాకు రుద్రాక్ష కావాలి, స్వామీజీ మాకు ప్రోగ్రామ్కి వెళ్ళాం, డబ్బులు కావాలి, ఇది కాదు. దానివల్లే మనం చీప్ అయిపోయాం.
దానివల్లే చీప్ అయిపోయాం. మొన్న ఒక చోటకి వెళ్తే ఒక ఆయన అంటున్నాడు, 1,00,000 రూపాయలు పడేస్తే చాలు కొంతమంది సాధువులు వస్తారని. అంటే ఎంత చీప్గా ఉన్నామంటే మనం, అంత చీప్గా ఉన్నాం. ఈ చీప్ దగ్గర నుంచి సూపర్ దాకా వెళ్ళాలి. మనం చీప్ దగ్గర నుంచి సూపర్ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి? సూపర్ లాగా జీవించాలి. సాధు అంటే 1000, 2000 అన్నిటినీ ఛేదించి అన్నిటినీ విడిచిపెట్టి వాళ్ళు ఇచ్చే 1000, 2000 కోసం ముష్టోళ్ళలాగా సాయంత్రం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారా 2000? నీకు ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారా? నాకు 2000 ఇచ్చారు. నాకు 1000 ఇచ్చారా? ఏంటిది? నాకు అది నచ్చలా అసలు. నేను వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో నేను చూస్తున్నాను, నాకు అసలు నచ్చలేదు. అంత చీప్గా చూసేటువంటి విధానాలు నాకు అసలు నచ్చలా. అందుకనే మీకు అందరికీ ఒక ప్రశిష్టమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి సాధు సంఘ్ పరివార్ డిజైన్ చేశాం. దీనికి క్లాప్స్ కొట్టచ్చు. మీకు ఆ గౌరవం కావాలి అని అనుకుంటే మీరు సాధు సంఘ్ పరివార్లో చేరండి. మీరు విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నా పర్లేదు, RSSలో ఉన్నా పర్లేదు, ఏ సాధు పరిషత్తులో ఉన్నా పర్లేదు, మీరు ఎక్కడున్నా పర్లేదు. మీరు సాధువు అయితే మాత్రం చాలు. మేమేమి మీకు రిజెక్షన్స్ ఉండవు, మీకేమి మీరు అందులో ఉన్నారు మాకు అవసరం లేదని ఉండదు, ఏమి చెప్పండి. మేము మీకు పాలేరులాగా పనిచేయడానికి వచ్చాం, మా చేత చేయించుకోండి. మళ్ళీ చెప్తున్నా, మాకు కొన్ని టెంపుల్ టు టెంపుల్ మేము ఒక డిజైన్ చేసాం. ప్రతి టెంపుల్స్ నుంచి మా బోర్డ్స్ అక్కడ ఉంటాయి. టెంపుల్స్లో అక్కడ ఏదైనా బ్రహ్మోత్సవాలకి కానీ, ఇప్పుడు మీరు స్వామీజీ ఇప్పుడు అక్కడ స్వామి దగ్గర ఒక టెంపుల్ ఉంది, ఒక ఇండోమెంట్ టెంపుల్ ఏదో ఒకటి ఉంది. ఆ స్వామి దగ్గరికి ఇండోమెంట్ వెళ్ళి అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే అక్కడ ఉండే లొసుకులని నీకు తెలుసు. ఇప్పుడు మన స్వామీజీ ఉన్నారు, యోగేశ్వర స్వామి, సారీ నాకు చాలా ఇష్టం మీరంటే, నాకు కానీ మంచి క్షమించారు. యోగేశ్వర ప్రభు ఉన్నారు, ఆయనకి దగ్గరలో ఉండే టెంపుల్లో ఉండే లొసుకులన్నీ తెలుసు. ఇప్పుడు నేను మంగళగిరిలో ఉన్నా, మంగళగిరిలో ఏం జరుగుతుందో ఎక్కడ లొసుకుందో నాకు తెలుసు. నన్ను సలహాదారుగా తీసుకుంటే దాన్ని దుమ్ము దులిపేస్తాం. కానీ అది ఏం చేస్తాడో తెలుసా? మనల్ని తీసుకోడు, వేరే వాళ్ళు తీసుకుంటాడు. ఇప్పుడు మన ప్రధాన అజెండా ఏంటంటే మన సాధువులందరూ మన దగ్గర ఉండేటువంటి ఇండోమెంట్ టెంపుల్స్లోకి మిమ్మల్ని దోర్చడమే మా పని. మిమ్మల్ని దోర్చడమే కాదు, మీ చేత కొన్ని పనులు ఆ టెంపుల్లో చేయించడమే మా పని. మీరు ఎవరైనాగా ఏదైనాగా మీరు వెళ్ళి ఆ టెంపుల్లోకి వెళ్ళి కూర్చుంటారు. కూర్చుని అక్కడ ఉండేటువంటి లొసుకు ఏంటో తెలుసు, డబ్బు ఏంటో తెలుసు, రావడం ఏంటో తెలుసు, పోవడం ఏంటో తెలుసు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు అనుకోండి, అక్కడ ఆటలు సాగవు. అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈయన సాధు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈయన స్వామీజీ అక్కడ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు అరుణాచలం ఈయన ఆధ్వర్యంలో ఉంది, ఈయన స్వామీజీ అక్కడ ఉన్నారు. నేను ఈవోను కలుస్తానా, ఈ స్వామీజీని కలుస్తానా? మళ్ళీ అడుగుతున్నా, నేను ఈవోను కలుస్తానా, స్వామీజీని కలుస్తానా? ఎందుకు? గట్టి క్లాస్ పట్టింది. ఎందుకంటే మన మనిషి ఈవో ఎంప్లాయ్, మన మనిషి కాదు. మన మనిషి దగ్గరికి వెళ్దాం, మన మనిషి దగ్గరికి. అందుకని ఈ ఒక్కసారికి ఈవో దగ్గరికి వెళ్దాం, రెండోసారి వెళ్ళమని. ఎందుకని అన్నమాట? మన వారు ఉంటాడు కాబట్టి, మన వ్యక్తి ఉంటాడు కాబట్టి, మన వ్యక్తి ఆ టెంపుల్లో పనిచేస్తాడు కాబట్టి. పనిచేయడం జీతం కోసం కాదు, గౌరవ సలహాదారు అన్నమాట. సాధువుల్ని గుడి, సన్యాసి నడిచే దేవాలయం నడవదు, కానీ సాధువు నడిచే దేవాలయం. మీ గురించి మీకే తెలియట్లా, మీ ఇంపార్టెన్స్ మీకే తెలియట్లే, అందుకే చీప్ అయిపోయా. ఎర్రబట్టలు వేసుకున్న వాళ్ళందరూ మామూలే, డంబ్లిష్కే అంటారు అందరూ. నేను వస్తూ ఉంటే చూస్తాడు దారిలో ఉంటే ఎర్రబట్టలు వేసుకుని సిగరెట్లు కాల్చుకుంటా ఉంటే విలువే ఉంటుంది. ఎవడైనా ఎక్కడైనా శాప్రాన్ వేసుకుని మందు తాగినా, అకృత్యాలకు పాల్పడినా ఇమ్మీడియట్గా మీరు ఆ ప్లేస్లో ఉంటే కారు ఆపి 2 పీకండి. కాబట్టి తెల్లబట్టలు వేసుకుని కాల్చు, తెల్లబట్టలు వేసుకుని సావు ఎట్లయినా. కానీ ఎర్రబట్టలు వేసుకుని ఏదైనా చేసామంటే మాత్రం దుమ్ము దులపండి వాడికి. వాడిని చూసి మళ్ళీ కూడా అట్లానే అనుకుంటారు. అందుకని ఎర్ర బట్టలు వేసుకుని, శాపరాన్ని వేసుకుని ఏదైనా చెత్త పనులు చేశాడంటే మాత్రం దుమ్ము దులపండి వాడికి. ఇదే సాధు సంఘ్ పరివార్. ఈ బేసిస్ మీద మనం నిలబెట్టాం. దానికి లీగల్ అడ్మైర్ కింద రూపమాతాజీని పెట్టాం. మీ అందరి కోసం, మీ అందరి మనిషి అయినటువంటి రుద్రస్వామినేమో సెక్రటరీగా డిజైన్ చేశాం. మీ అందరి మనిషి అండి. ఎందుకన్నారంటే మీరేమన్నా కానీ సైలెంట్గా అనుష్ఠానంలో కూర్చుంటారు, హ్యాపీగా ఉంటారు. సో మౌని స్వామి, సో మౌనంగా ఉంటారు వాళ్ళు, భరించే వాళ్ళు ఒకరు కావాలి. అందుకే రుద్రస్వామిని పెట్టాం. మాకేమైనా సమస్యలు ఉంటే
దాన్ని డిస్కస్ చేయడానికి ఒక వాస్తు బ్రహ్మ కావాలి. బిల్డింగ్లో ఉండే వాస్తుని, వ్యక్తిలో ఉండేటువంటి వాస్తుని చూడడానికి ఒక ధర్మానందని పెట్టాం. ఆయన ధర్మబద్ధంగా ఏం చేస్తారంటే వ్యక్తిలో ఉండే ధర్మాన్ని, వ్యక్తిలో ఉండే దోషాన్ని, బిల్డింగ్లో ఉండే దోషాన్ని చూస్తారన్నమాట. అందుకని అతను ఒకరిని పెట్టాం. ఇక మన భైరవ గురించి మీకు నేను ఎవరికి చెప్పక్కర్లేదు. మనం 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే నాకు లేకపోయినా పర్లేదు అందరికి ఇచ్చేయండి అంటాడు. 1 కోటి రూపాయలు ఇచ్చిస్తే నాకు లేకపోయినా పర్లేదు అందరికి ఇచ్చేయండి అంటాడు. అరే నేను ఎవ్వరూ ఆలోచించిన విషయాలు ఆయన ఆలోచిస్తాడు. అందుకే భైరవ స్వామి నాకు ఇష్టం. దీన్ని కప్పుకోవడానికి దుప్పట్లు మేము శాసన పరివారు 2 నెలల బేబీ అండి, మేము ఇప్పుడు ఏం అరేంజ్ చేయలేమంటే మీరు ఉండండి స్వామి నేను అరేంజ్ చేస్తా కదా అన్నాడు. ఎవరికో ఫోన్ చేశాడు పాప ఆయనకి, హైదరాబాద్ ఆయనకి, స్వామిజీ మాకు 150 దుప్పట్లు కావాలన్నాడు, పంపించాడు. స్వామీజీ మాకు మెడిసిన్ కావాలన్నాడు, తీసుకొచ్చాం. స్వామీజీ మాకు అది కావాలి, షాల్స్ కావాలన్నాడు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మేము అలా చూసుకోవాలి, ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు, స్వామీజీ ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు. ఆయన ఎన్ని చెప్తారంటే మీ గురించి మీకంటే ఎక్కువ చెప్తాడు. ఆయన మీకంటే ఎక్కువ చెప్తాడు, ఏది తక్కువ కాకుండా మా స్వామిని బాగా చూసుకోవాల్సేమంటాడు. అలాంటి ఒక కేర్ పర్సన్, ఒక మదర్ లాగా ఒక వ్యక్తి కావాలి, ఫాదర్ లాగా దండించేవాడు కావాలి, కావాలి, తల్లిలాగా అన్నం పెట్టేవాడు కావాలి. సో అందుకని ఆయనకి చైర్మన్ ఇచ్చాం. సరే దీన్ని మనం నమ్మచ్చు, బాగా నమ్మచ్చు. మేము ఈ చేత ఖాళీ లేకుండా పని చేయిస్తాను, మీరు విశ్వసించండి. ఖాళీ లేకుండా పని చేయిస్తా, మీకు అసలు క్షణం తీరిక లేకుండా ఈ చేత గట్టిగా పని చేయిస్తాం. ఓకేనా? సో మనం మంచిగా ఇప్పుడు అరుణాచలేశ్వరం దర్శనం చేసుకుని మీకు నేను మైక్ ఇస్తా. ఇది గ్రూప్ డిస్కషన్స్ అని మాకు లండన్లో MBA చదివేటప్పుడు గ్రూప్ డిస్కషన్ అంటారనమాట. ఇది ఎందుకునంటే మీకు ఏం సమస్య ఉందో నాకు తెలియదు, నేను నోటీస్ చేసినటువంటి కొన్ని విషయాలు మీకు నేను చెప్పేశాను. ఇప్పుడు మీరు కొన్ని నాకు చెప్తే నేను నోట్ చేసుకుంటాను, వెంటనే నోట్ చేసుకుంటాను. అది మనకి యాప్ట్ అయితే ఇమీడియట్గా అప్లై చేసేస్తాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ యోగేష్ సార్కి ఇస్తున్నాను, తర్వాత మీకు ఇస్తాను. కొంచెం బ్రీఫ్గా 5 minutesలో లెక్చర్లా కాదు. ఒక 2 minutes స్వామిజీ మీ అందరికి ఇంకో మాట్లాడుతున్నాం. మనం 1 నుంచి ఈవినింగ్ 1:30 నుంచి మనకి 12:30 నుంచి 1:30 వరకు లంచ్ ఉంటుంది. హ్యాపీగా లంచ్ తీసుకుని పడుకోకుండా మీరు ఇక్కడికి వస్తే 1:30 నుంచి ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. మేము చాలా ఎజెండాస్ తోటి, చాలా ఒక పక్కా వ్యూహంతో వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ మంగళగిరిలో అరేంజ్ చేద్దామన్నా. మంగళగిరిలో మాకు అన్నీ ఉన్నాయి, ఏం పెట్టుకోక్కర్లేదు. కాకపోతే అరుణాచలంలో మనంతా శైవీస్ కదా. సో నా పేరు కూడా మంగళ్ అంటే శివ యొక్క పుత్రుడు అనమాట. సో మేము అసలు కంప్లీట్గా దూరంగా ఉంటాం. కానీ మా గురుగారు నాకు మాధవాన్ని పెట్టుకోవాలని ఉంది గురుగారు అంటే, లేదు ఎంట్రా నువ్వు చెప్పేది మంగళ్ అని పెడతాను నీకు అని చెప్పి భక్తి సుందర్ మంగళ్ మహారాజ్ అనమాట, శివుడి యొక్క కుమారుని అనమాట. మీ అందరికీ సేవ చేయాలి, మీ అందరికీ శివ భక్తులు కాబట్టి మీ అందరికీ సేవ చేయాలి తప్పదు ఇంకా. సో 2 minutes మనం స్టార్ట్ చేసాం కాబట్టి మాతృదేవో పితృదేవో అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండిచ్చిన శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామివారి పాదపద్మాలు నమస్కరిస్తూ శ్రీమాన్ మంగళ్ గారు అన్నారు. వారు మంగళ్ పాండే లాగా ఈరోజు నాకు అనిపించింది అనమాట. ఇంత చక్కటి ఒక అవకాశం మన అందరికి వచ్చింది. 1984లో శ్రీ ఛత్రపతి శివాజీ పీఠం అని స్థాపించి శివుడిని అధ్యక్షుడిగా పెట్టాను. కంకర్ శంకర్ అని విన్నాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిస్వార్థంగా ఈ దేశం కోసం పనిచేయాలనుకుంటున్నాం. నాకెవరో ఏదో ఇస్తారని కాదు, మీకేదైనా అందించాలని నేను ఇక్కడ వచ్చాను. నేను ఎప్పుడు రోడ్డు మీద ఉంటానండి. మీరందరూ కరోడ్పతి కావాలి, నా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక కరోడ్పతి కావాలన్నదే నా తపన అనమాట. కాబట్టి మనం కాషాయం కట్టుకున్నాం, ఈ బట్టకు ఒక విలువ ఉందన్నమాట. ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. జీవితంలో బాగుపడాలి అంటే ఎక్కడైనా మహానుభావులు చెబుతున్నప్పుడు మౌనంగా వినాలి. అది విన్న నాడే మన జన్మ సార్థకం అవుతుంది. మనం సమాజానికి దారి చూపించేవాళ్ళం. మీరు చేస్తున్న నిష్టలో ఒకవేళ నిష్టగా మీరు ఉన్నారు అంటే
డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహాన్యహం. నా 41 సంవత్సరాల అనుభవం చెప్తున్నాను అన్నమాట. ఆ జీవితంలో మా తల్లిదండ్రులు ఎప్పుడు అనుకోవడం నేర్పించలేదు. మన దగ్గర లేకున్నా కూడా 10 మందికి దానం ఎట్లా చేయాలో మా నాన్నగారు నేర్పించారు. కాబట్టి ఈరోజు ఈ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు ఏ అవకాశం ఇచ్చినా కూడా, ఏ బాధ్యత ఇచ్చినా కూడా అది ధర్మబద్ధంగా మేము ఆ ధర్మానికి నిష్టగా కష్టపోయినా పర్వాలేదు, నిష్టగా చేస్తామన్నమాట. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వడమే మా భాగ్యం. చాలా సంతోషం. మీ దర్శన భాగ్యం మాకు కలగడం అంటే సాధు సంత ఏదైతే పరిషత్ ఉందో దీనికి ఒక మంచి రోజులు వచ్చాయని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం స్వామి. 100% కరెక్ట్. స్వామి చెప్పింది మంచి రోజులు వచ్చాయి, 100% కరెక్ట్. ఇప్పుడు నన్ను అప్లాస్ చేయడం వద్దు, మీకు సమస్య నన్ను చెప్పండి. జస్ట్ పాయింట్ బ్రీఫ్గా, మనకు టైం లేదు, నన్ను ఏం అప్లాస్ చేయద్దు. జస్ట్ 2 minutes సాధువుల గురించి ఏదైనా మాట్లాడండి. నో, జస్ట్ 2 minutes మీరు మాట్లాడిన తర్వాత అమ్మ మాట్లాడు. చెప్తే బాగుంటుందేమో మాట్లాడండి. పేరు చెప్తే బాగుంటుంది, వాళ్ళ పేరు. జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు మేమే షీజీపైకి వస్తున్నాం. ఇది రాకూడదు అనుకుంటున్నా. అయితే సమస్య చెప్పమంటున్నారు. సమస్యలు లేనివారు ఎవరూ లేరు. కోటీశ్వరునికైన కోటి చింతలు ఉండు, చింత లేని బతుకు వెతకాలిరా అన్నారు. సో చింత అనేటువంటిది శరీరం రావడమే పెద్ద చింత. ఈ చింత పోవడానికి అనేకమైనటువంటి శ్రమ చేస్తున్నాం, కానీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి చింత ఏమిటంటే దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలి, దేహాన్ని ధర్మబద్ధంగా జీవించేటువంటి ప్రయత్నంలో భాగంగా మన యొక్క ఆలోచన విధాలు రావాలి. మనలో ఎవరికైనా సమస్యలు ఉంటే అందరం కలిసికట్టుగా పోరాడి వాటిని 1000 మంది ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు అవుతాయి. ఏంటంటే 1000 మంది ఉంటే 10 రూపాయలు వేస్తే 10,000 అవుతాయి. అతనే 100 రూపాయలు వేసాడు అనుకోండి, 1,00,000 రూపాయలు అవుతాయి. 1,00,000 రూపాయలతో ఏ కార్యక్రమం అయినా ఈజీగా చేయొచ్చు. 1000 మందిని ఇలాంటి సైన్యాన్ని తయారు చేయమని మీ అందరికీ నా యొక్క చింతను మీ ముందు పెడుతున్నా. 1000 మందిని మనకు తయారు చేయగలిగితే ఆంధ్రాలో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు. జిల్లాకు ఒక 100 మంది బయటకు వచ్చినా మీరు ఆలోచన చేయండి, ఆటోమేటిక్గా మనం ఎవరి దగ్గర భిక్షాటన చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అర్థించవలసిన అవసరం కూడా రాదు. 100 రూపాయలు అకౌంట్ ఈరోజు ఎవరింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చందా వేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పే, ఫోన్పే, ఇకపోతే భారత్ పే కూడా వచ్చింది, ఇకపోతే పేటిఎం కూడా ఉంది. 100 రూపాయలు ఇమ్మీడియట్గా వేసి మర్చిపోండి, టిఫిన్ చేయండి. టిఫిన్ మానేద్దాం మనమే, సాధువులకి ఎవరు అవసరం లేదు. ఆ తర్వాత ఇతరులు చాలామంది ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయాలంటే 15 లక్షల రూపాయలు మనం సొంతంగా పెట్టాలి. ఆ 15 లక్షలు పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం కనుక ఏకమయ్యి ఈ ఫండ్స్ని సాధించగలిగి, ఈ యూనిట్ని సాధించగలిగితే వేరన్నట్టు దేశం లెవెల్లో సాధువులకు ఒక డిగ్నిటీ వస్తుంది. ఇది యూపీలో ఒక సాధువు పక్కన 2 పోలీస్ ఎస్ఐ సిఐలు ఉంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ 2 తుపాకీ పట్టుకొని బాడీ గార్డ్గా వస్తారు. తెలంగాణలో మనం తుపాకీ తీసుకొని వెళ్ళినా, ఆంధ్రలో తీసుకొని వెళ్ళినా మనం ఎవరు దగ్గర తీయరు. కారణం ఏమిటంటే వాళ్ళు అలా కాపాడుకున్నారు. యూపీలో, మధ్యప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మనమంతా ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నాము. మంచిదే, అలా ఉంది కాబట్టి ఈరోజు మనమంతా ఏకం అయ్యగలం. అందరు బాగా ఉంటుంటే మనం ఈ అవసరం లేదు. ఈరోజు భైరవేశ్వర స్వామి ఇంత పెద్ద రుద్రాక్షలు ఇంత గడ్డం పెంచి బయటికి రావాల్సిన అవసరం లేదని. ఎందుకంటే అందరూ అక్కడ కూర్చున్నారు, కానీ ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. సమస్య లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి యోగేష్ జీ గారు చెప్పినటువంటి విషయం కానీ, స్వామివారు చెప్పిన విషయం కానీ, వారు అన్నారు నేను ఒక క్లాస్ తీసుకుంటే 1,00,000 రూపాయలని, మీరు ఒక క్లాస్ తీసుకుంటే 1 కోటి రూపాయలు తీసుకునేటువంటి స్టేజ్కి వారు వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా, చాలా మంది స్వామీజీలు చిన్మయ మిషన్ దాస్లో 1 గంట ప్రోగ్రామ్కి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గంట అంటే చిన్మయ మిషన్ దాస్ భగవద్గీత విషయంలో ప్రపంచ దేశాలను దాటింది. ఈరోజు హరే రామ హరే కృష్ణ మూమెంట్ ప్రపంచ దేశాలలో శ్రీకృష్ణుని యొక్క భగవద్గీతను ప్రచారం చేస్తుంది. సో ధర్మ ప్రచారం అన్ని చేతులా జరుగుతుంది, కానీ మా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధర్మభ్రష్టుల వల్ల అనేక సమస్యలు సాధువులకు వస్తున్నాయి, సామాన్యులకు వస్తున్నాయి. అందులో హిందువులు అనేటువంటి మనకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మనము 85 రకాలుగా విడిపోయాము. 85 రకాల ఇప్పుడు ఇక్కడ రుద్రాక్ష స్వామి వారు ఉన్నారు. స్వామి మీకు ఏమేమి టిఫిన్ కావాలని అడిగితే ఒకరు ఇడ్లీ అంటారు, ఒకరు చపాతీ, ఒకరు పెసరట్టు, ఒకరు బజ్జీ, ఒకరు గుడం. అంటే ఇవన్నీ కాదండి,
ఓ డబ్బా పెడతాను, ఆ డబ్బాలో మీకు ఏమేమి కావాలో ఏమన్నారు అనుకోండి, అందులో ఒక 25 మంది మాట్లాడుకొని మనం అందరము ఉప్మా చేయమని చెబుదామని అనుకుని అందులో చిట్టి వేసామనుకోండి. 85లో 25 మంది ఉప్మా అడిగారు, ఇంకా 60 రకాలు అడిగారు. వారు ఏం చేస్తారు తెలుసా, 25 మంది కెపాసిటీ ఉప్మా ఉంది కాబట్టి నేను 25 మందిని తీసుకుంటానంటే మీ అందరినీ కోరికలు తీర్చడం కుదరదు, 25 మంది అంటే అంత ఉప్మా ఒకేసారి చేస్తే సుందరగా పని అయిపోతుంది నాకు కూడా అని అంటారు. అవునా కదా? అలా 25 మంది బ్యాచ్ ఇతర మతాలు రెడీగా ఉన్నారు, వాళ్ళ కోరికలు తీర్చడానికి రాజకీయ నాయకులు రెడీగా ఉన్నారు, మనం కూడా లొంగిపోతున్నాం. మనం 85 రకాల కోరికలతో ఉన్నాం కాబట్టి మన కోరికలు తీరు. ఈ 85 మంది 85 రకాలు కాకుండా ఒకే రకం మీదకి వచ్చినట్టయితే సాధు సంతు పరివారు చేసేటువంటి కష్టానికి ఫలితం వస్తుంది. లేదంటే ఆంధ్ర సాధు పరిషత్తు, తెలంగాణ సాధు పరిషత్తు, అఖిలాంధ్ర సాధు పరిషత్తు, ఇంకా అనేక సాధు పరిషత్తులు వచ్చినా మీటింగ్లు పెట్టుకొని భోజనాలు పెట్టి ఇంత ఛార్జీలు ఇచ్చడం తప్ప ఈ దేశం బాగుపడేటువంటి సమస్య కుదరదని సందర్భంగా తెలియజేస్తూ, ఇది నా యొక్క రిక్వెస్ట్, నా చింతన, నా బాధ్యత. లేకపోతే హైదరాబాద్ నుంచి 2 రోజుల ముందు వచ్చాను. ఎందుకు వచ్చాను? స్వామివారు ఈ రోజు వచ్చారు అంటే 2 రోజుల ముందు ఎందుకు వచ్చామంటే ఏదైనా జరగాలి, ఇంకా జరగాలని కోరిక ఉంది. మరి విశ్వావసనామ సంవత్సరంలో దీనికి పునాది పడ్డది. ఈరోజు ఐడి కార్డు కూడా వస్తుంది. ఐడి కార్డు అంటే ఏదో ఆధార్ కార్డు కంటే గొప్పది నేను చెప్తున్నా. ఎందుకో తెలుసా, దాంట్లో కూడా ఆధార్ నంబర్ ఉంటుంది, మీ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, మీరు ఈ గ్రామం ఏంటి, మీరు ఎక్కడున్నారు, ఏంటి అనేటువంటి విషయాలు ఉంటాయి. కొంతమంది ఉన్నారు, వీరు వచ్చారు, మా ఆవిడ పేరు రాయండి కార్డు వస్తుంది కదా అని అడుగుతున్నారు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు. మీరుంటే మీరే తీసుకోండి, వారు కూడా ఉంటే వారు వస్తే వారికి కూడా ఇవ్వండి. కానీ వాళ్ళు సాధు జీవనాన్ని గడిపే వారు ఉండాలి. వారు సన్యాసమే తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్రహ్మచర్యమే ఉండాల్సిన అవసరం లేదు. రాజయోగిగా ఉండి కూడా ఈ రాజ్య ధర్మస్థాపన కోసం పనిచేసే వాళ్ళకి కూడా ఈ సాధు సంతు పరివారంలో అవకాశం ఇచ్చారు వారందరూ. అవునా కదా? ఇది జై శ్రీరామ్, భారత మాతకి జై. స్వామీజీకి గట్టిగా క్లాప్స్ కొట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. మీరు చెప్పింది 100% కరెక్ట్. సన్యాసిస్కే కాదు, రాజయోగిస్ కూడా ఇస్తాము, కానీ అట్లా వైఫ్కి ఇవ్వండి అన్నారు చూడండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఇవ్వం. నేను చెప్పింది కరెక్ట్. ఈ రికగ్నైజేషన్ మీరు తీసుకుంటే భవిష్యత్తులో ట్రైన్, బస్సు, మీరు ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ, ఈవెన్చువల్ ఇప్పుడు మేము రామ్మోహన్ నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఫ్లైట్స్లోకి మీరు ఇది పెడితే ఒక 25 to 40% డిస్కౌంట్ వచ్చేలాగా రామ్ నాయుడుతో కూడా మాట్లాడుతున్నాం. మన ఎయిర్ ఫోర్స్ మినిస్టర్ అయినా ఆయనతో కూడా ఆల్రెడీ కాంటాక్ట్స్కి వెళ్ళి మన ఐడి కార్డు, మన రికగ్నైజేషన్ ఐడి చూపిస్తే 25 to 40% డిసైడ్ అవ్వాలి. అది ఎంత పర్సెంటేజ్ డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే మనం ఏదైనా ట్రైన్ ఛార్జెస్లో ఏసీ ఛార్జెస్ ఎంత ఉంటాయో అంత ఉంటుంది అంత టికెట్. ఏ ఎయిర్ ఫోర్స్ అయినా కానీ ఇండియాలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ 40% డిస్కౌంట్ వచ్చేలాగా మాట్లాడుతున్నాం. అలాంటి ఐడి కార్డు ఇది. మీరు ఊహించినంత ఐడి కార్డు కాదు, అది పక్కా రికగ్నైజేషన్. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను. ఎలాంటిదినంటే మీకు క్వశ్చన్ చెప్తున్నాను. గవర్నమెంట్ మౌలాలీస్కి వాళ్ళకి జీతాలు ఇస్తుంది, పాస్టర్స్కి ఇస్తుంది. రేపు మేము ఈ డేటాను పట్టుకెళ్ళి గవర్నమెంట్లో కలుపుతున్నాం. మిమ్మల్ని అందుకనే మీకు ఒకటి చెప్పాను, మీరు ఏ పరిస్థితులైనా ఉండండి, మీరు దేంట్లో అయినా ఉండండి, మాకు ఏ అబ్జెక్షన్ లేదు. మాకు మీరు ఇంపార్టెంట్. అందుకని ఐడి కార్డు తీసుకున్నాము మేము హ్యాపీగా, అది కాదు. మీరు మాకు ఇంపార్టెంట్. మీకు కావాల్సినటువంటి సంరక్షణ మేము చూస్తాము. దాన్ని మిస్యూజ్ చేయకండి. మాకు ఒక బైలా ఉంటుంది, ఆ బైలాలో మీరు కంపల్సరీ సిగ్నేచర్ చేయాలి. మీ జీవనం మాకు ఆ బైలాస్లో మన అడ్వకేట్ మన ఉపమాత బైలా పెడతాము. ఐడి కార్డు ఇచ్చినప్పుడు దాంట్లో సంతకం పెట్టించుకుంటాం. అంటే మనం తీసుకుని దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటాం. అందుకని మీరు ముందే దాన్ని బైలాస్ చేస్తారు. ఆ బైలాస్లో సంతకం పెడతారు. ఈ ఐడి నెంబర్తో మీరు ఎక్కడైనా మిస్యూజ్ చేస్తే మాకు అర్థమవుతుంది. సో వెంటనే మేము డిస్క్వాలిఫై చేస్తాం ఆ నెంబర్ని. మళ్ళీ మీకు ఆ రికగ్నిషన్ రాదనమాట. ఇది గవర్నమెంట్తో అనుసంధానమైనటువంటి మిషన్ మంది. ఊరికి మనం ఒక ట్రస్ట్ పెట్టుకుని ట్రస్ట్తో జరిగేది కాదు ఇది. మీకు అర్థమైందా? ట్రస్ట్ పెట్టుకుని చేసేది కాదు, గవర్నమెంట్తో అనుసంధానం అయ్యేది. అండ్ మీ సమస్య గురించి మాట్లాడితే నేను కొంచెం పాయింట్స్ రాసుకుంటాను. అంబికేశ్వర్కి ఇస్తున్నా, ఒక 6 minutes మీకు ఇస్తున్నా, మాట్లాడండి. ఏదైనా సమస్య గురించి మాకు చెప్పండి, మేము దాన్ని నోట్ చేసుకుంటాం. ఆఫ్టర్నూన్ మాత్రం మీ అందరూ మాట్లాడాల్సిన, ఇప్పుడు మనం 1:30 తర్వాత మనం అందరూ మాట్లాడాలి. ఒక 2 minutes ఇస్తున్నాం, ఎందుకంటే కేరళ లంచ్తో మనం ముందుకు వెళ్ళిపోతాము. ఒక 2 minutes రండి వచ్చి మాట్లాడాలి. అన్నారు కదా 2 minutes మాట్లాడాలి.